రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను కేంద్ర బృందం పరిశీలించింది. మండలంలోని తదితర గ్రామాల్లో జరుగుతున్నటువంటి కంపోస్ట్ షెడ్ల నిర్మాణం, శ్మశాన వాటికలు, మొక్కల పెంపకం తదితర అంశాలను కేంద్ర బృందం పరిశీలించి పలు సూచనలు చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను కేంద్ర బృందం గురువారం రోజున పరిశీలించింది. మండలంలోని మల్కాపేట గ్రామంలో చేపట్టిన శ్మశాన వాటిక, కంపోస్ట్ షెడ్లు, విలేజ్ పార్క్ తో పాటు ఎవెన్యూ ప్లాంటేషన్ తదితర అంశాలను బృందం పరిశీలించింది. అనంతరం గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలను కూడా పరిశీలించిన అనంతరం బృందం సభ్యులు మాట్లాడుతూ గ్రామాల్లో అర్హులైన వారికి పింఛన్ సక్రమంగా పంపిణీ చేస్తున్నారా లేరా అని అడిగి తెలుసుకున్నారు. హరితహారంలో నాటిన మొక్కల వివరాలు, సంరక్షణ బాధ్యతలను అడిగి తెలుసుకుని సంక్షేమ పథకాలు ప్రజలకు అందకపోవడం పట్ల అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. కేంద్ర బృందం వెంట స్థానిక ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సర్పంచ్ లతా మహేందర్, డిఆర్డీఓ కౌటిల్యారెడ్డి, ఏపీడీ కృష్ణ, నేషనల్ లెవెల్ మానిటరింగ్ టీం సభ్యులు తిలకన్, బాబురాజు, ఎంపీడీఓ రామకృష్ణ, ఏపీఓ దేవరాజు, సిసి రేణుకతో పాటు ఆయా శాఖలకు చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పంచాయతీ పాలక వర్గం ఉన్నారు. They want to see, చూస్తే లేకపోతే ఓన్లీ రికార్డ్స్. సో we need వాయిస్ కావాలి. మరి కొంచెం ఆగరా. My name is Tilakan, he is Bavaraj. I come from NLM, National Monitor, 8 schemes, MGNRHA and PMAYG, Pradhan Mantri Awas Yojana, and NRLM, National Rural Livelihood Mission, PMKC, Pradhan Mantri Krishi Sinchai Yojana, PMKC, Pradhan Mantri Gram Sadak Yojana, and these are the main schemes. And this GP is only 3 schemes, MGNRHA and NRLM, to National NSAP, National Security Assistance Programs, pension schemes. These are overall, already we have completed 7 GP. Performance is very nice. Some minute negative points is that related to NSAP pension. We thought that last 2019 September, no pension is sanctioned. And like in NRLM, that SHGs, some record verification, that is also some gap. These are our major observations.